పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉత్త నీడలతో యుద్ధం జరుగుతోందా? నల్లగొండ మహబూబ్నగర్లకు జరుగుతోన్న అన్యాయంపై ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదా? జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ప్రధానంగా గళమెత్తింది నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాల గురించే. అప్పటికి ప్రధానంగా చర్చ జరుగుతోంది కృష్ణా జిల్లాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నింటికీ ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రేక్షక పాత్రే కారణమా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కొద్ది మాసాల ముందు అంటే 2013లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పునఃపంపిణీపై తుది ఆదేశాలు ఇచ్చింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని అప్పటికే తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ట్రిబ్యునల్ ఆ పని చెయ్యలేదు. ఎప్పట్లాగే కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి కేటాయింపులు చేస్తూ తుది తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కొట్లాడగా 8 ఏళ్ల తర్వాత చాలా కాలయాపన అనంతరం కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్లో ఆంధ్ర, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై విచారణ బాధ్యతను తిరిగి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించింది. ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. అయితే ఈలోగా తెలంగాణలో జరిగేదేంటి? బ్రజేష్ ట్రిబ్యునల్ తుది ఆదేశాలు వచ్చేలోపు తెలంగాణ 299 టీఎంసీలు, ఆంధ్ర 512 టీఎంసీలు వాడుకోవాలని నిర్ణయించాయి. ఇది శాశ్వత ఒప్పందం కాదు, తాత్కాలిక అవగాహన మాత్రమే. ఒప్పందం సరే, కృష్ణా జలాల్లో మన వాటాను నికరం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వాలు చేసిందేంటి? ఎందుకు ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ వీధుల్లో పడి కొట్టుకుంటున్నాయి? కృష్ణా జలాల్ని నిర్లక్ష్యం చేయడంలో ఎవరి నేరం ఎంత? తెలంగాణ వచ్చిన నాడు అవగాహన ఏమంటే కృష్ణా ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసుకోవాలి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చేలోగా తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి జల వినియోగం చూపించాలి. కానీ జరిగిందేంటి? విపరీతమైన కాలయాపన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసే ప్రదేశం జూరాల రిజర్వాయర్ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు మారింది. ముందు 2 టీఎంసీలు ఎత్తిపోయాలనుకున్నది 1 టీఎంసీకి తగ్గింది. 90 టీఎంసీల్ని ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో వివరించాలని కేంద్రం కొర్రీలు వేసింది. ఆంధ్ర రాష్ట్రం గోదావరి నుంచి మళ్లించుకునే 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలు, తెలంగాణలో మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసే 45 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తామని తెలంగాణ చెప్పింది. మైనర్ ఇరిగేషన్లో ఎక్కడ ఎలా పొదుపు చేస్తారో లెక్కలు చెప్పాలని కేంద్రం మళ్లీ కొర్రీ వేసింది. ఇప్పుడు పంచాయతీ నడుస్తోంది కూడా ఇదే విషయంపై. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఒక కథ చెప్పాలి. అది పోతిరెడ్డిపాడు కాలువ కథ. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 11,500 క్యూసెక్కుల నీటిని తరలించుకోవడానికి తవ్వారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు జరిగిపోయిన విషయం. రాజశేఖర రెడ్డి రాగానే పోతిరెడ్డిపాడు కాలువకు మరో 44,000 క్యూసెక్కుల నీటిని తరలించే కాలువను జోడించాలని నిర్ణయించారు. ఆ కాలువకు కూడా తొలుత ఏ అనుమతులు లేవు, నికర జలాల కేటాయింపులే లేవు. ఎన్ని నీళ్లు ఎలా తరలిస్తారు అన్న దానిపై పత్రాలపై ఎలాంటి లెక్కలు చూపలేదు. పోలీసుల్ని కాపలా పెట్టి ఎవరినీ ఆ దరిదాపులకు రాకుండా కట్టడి చేసి కాలువ తవ్వకం పూర్తి చేశారు. వరద జలాల్ని తరలించేందుకు తానీ కాలువను విస్తరిస్తున్నట్లు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు అని సి జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి వంటి వారు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. వారిని పోతిరెడ్డిపాడును సందర్శించడానికి కూడా నాటి ప్రభుత్వం అనుమతించలేదు. పోతిరెడ్డిపాడుకు అప్పటికున్న కేటాయింపులు 15 టీఎంసీలు. తొలుత నీటి తరలింపు సామర్థ్యం రోజుకు 1 టీఎంసీ. పెద్ద కాలువ తవ్విన తర్వాత అది రోజుకు 5 టీఎంసీల సామర్థ్యానికి పెరిగింది. రాజశేఖర్ రెడ్డి అనుమతుల గురించి, నిధుల గురించి, కేటాయింపుల గురించి, కేంద్రం గురించి ఎదురు చూడలేదు. తన ప్రాంతానికి మేలు చేయదలుచుకున్నారు, చేసి పడేశారు. ఇవాళ ఈ నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు 205 టీఎంసీల నీటిని ఆంధ్ర పాలకులు తీసుకుపోగలిగారు. ప్రాజెక్టు పనులన్నీ ఆఘమేఘాలపై పూర్తి చేశారు కాబట్టి గరిష్టంగా నీటిని వినియోగించుకునే సామర్థ్యం కూడా పెరిగింది. మరి మన నాయకులేం చేస్తున్నారు? కేసీఆర్ తన ప్రాధాన్యాన్ని గోదావరి జలాల వైపు మళ్లించారు. అక్కడ 80,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవసరమే తెలంగాణకు ఏర్పడలేదు. వరుసగా 4 ఏళ్లు బ్రహ్మాండంగా కాలమైంది. శ్రీరామ్ సాగర్ వరుసగా 4 ఏళ్లు పొంగి పొర్లింది. కాళేశ్వరం 3 బ్యారేజ్ల ద్వారా 4 ఏళ్లలో మొత్తం 160 టీఎంసీల్ని ఎత్తిపోస్తే అందులో కూడా 60 టీఎంసీల్ని తిరిగి గోదాట్లోకే వదలవలసి వచ్చింది. 3 బ్యారేజ్లు తప్ప మిగిలిన కాళేశ్వరం ఎత్తిపోతలు, రిజర్వాయర్లు అన్నీ కూడా శ్రీరామ్ సాగర్ నీటితోనే పునీతమయ్యాయి. పంటలు బాగా పండాయి. దిగుబడి అసాధారణంగా జరిగింది. ఇదంతా కాళేశ్వరం ఖాతాలో జమ చేసుకుని మునుపెన్నడూ లేని ప్రచారం చేసుకున్నారు కేసీఆర్. కారణాలేవైనా 2023 వరదల ప్రభావానికి
మేడిగడ్డ బరాజ్లో 1-2 పియర్లు కుంగిపోయాయి. గత 2 ఏళ్లుగా మేడిగడ్డ అవసరం లేకుండానే గోదావరి నీళ్లు పొలాలకు అందుతున్నాయి. ఇదే కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా ఉదాసీన వైఖరిని ప్రదర్శించారు. ఎస్ఎల్బీసీని మూలన పడేశారు. నిధులు లేవు, సమీక్షలు లేవు. సొరంగం విధానమే తప్పని, అందువల్లే పూర్తి కాలేదని ఒక పనికి మాలిన వాదన బీఆర్ఎస్ నాయకులు చేశారు. కానీ అదే బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి మేడారం వరకు 21 కిలోమీటర్ల సొరంగం తవ్వకం తమ గొప్పే అంటూ చెప్పుకున్నారు. సగం సొరంగం తవ్వి సంవత్సరాల తరబడి వదిలేయడం కారణంగా సొరంగ మార్గమంతా నీరు పట్టి తవ్వితే కూలిపోయే దుస్థితి దాపురించింది. పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చెయ్యలేదు. కల్వకుర్తి ఎత్తిపోతులు కూడా పూర్తి లక్ష్యాన్ని చేరలేదు. భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు కూడా ఇంకా పెండింగ్ పన్నులతో కునారిల్లుతున్నాయి. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 105 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా 30 టీఎంసీలు, జూరాల ద్వారా 26, ఆర్డీఎస్ ద్వారా 16, హైదరాబాద్ తాగునీటి పథకం ద్వారా 17 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 30, భీమా, నెట్టెంపాడు ద్వారా 15, మీడియం ఇరిగేషన్ ద్వారా 16 టీఎంసీలు వాడుకుంటున్నట్లు కృష్ణా బోర్డు వార్షిక నివేదిక పేర్కొంటోంది. అంటే సుమారు 255 టీఎంసీల్ని మాత్రమే వాడుకునే సామర్థ్యం తెలంగాణకుంది. గత 10 ఏళ్లలో తెలంగాణ ఉపయోగించుకున్న జలాలు ఏ రోజు 299 టీఎంసీల లక్ష్యాన్ని చేరలేదు. 2014-16 నుంచి ఇప్పటి వరకు గత 11 ఏళ్లలో 4 ఏళ్లు మాత్రమే 250 టీఎంసీలకు పైగా నీటిని తెలంగాణ వాడుకుంది. కృష్ణా జలాల్లో గత 11 ఏళ్ల తెలంగాణ సగటు వినియోగం 184 టీఎంసీలు కాగా ఆంధ్ర వినియోగం 588 టీఎంసీలు. పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతలు, భీమా, నెట్టెంపాడు పూర్తయితే మరో 155 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే సామర్థ్యం తెలంగాణకొస్తుంది. చెప్పేదేంటంటే సమైక్య రాష్ట్రం మీదనో లేదా చంద్రబాబు నాయుడు మీదనో మన నాయకులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే. వంచనతో కూడిన ఏడుపులు. ఒక్క పోతిరెడ్డిపాడు మాత్రమే కాదు, పట్టిసీమ, ముచ్చుమర్రి, రాయలసీమ ఎత్తిపోతలు, వెలుగోడు ఇలా ఆంధ్ర రాష్ట్రం చేపట్టిన ఏ ప్రాజెక్టులకు ఏ మేరకు అనుమతులున్నాయి, ఏ ప్రాజెక్టుకి ఎన్ని కేటాయింపులున్నాయి, అయినా అవేం ఆగలేదే. ఆంధ్ర నాయకత్వం వారి ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుకొని కూర్చున్నారు. వారు వద్దన్నా ఇప్పుడు నీళ్ల కాలువల్లో ప్రవహిస్తూ ఉంటాయి. తెలంగాణ నాయకులది కృష్ణా జలాల విషయంలో పని తక్కువ, పంచాయతీ ఎక్కువ. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడ్డారు? పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి ఆంధ్ర నాయకత్వానికి సంబంధం ఏంటి? అసలు విషయం ఇది కదా. 299 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారు అని. ఒకరు పాలమూరు రంగారెడ్డికి కేటాయింపులు 45 టీఎంసీల, 90 టీఎంసీల అని, ఇంకొకరు డిండి ఎత్తిపోతలెందుకు అని. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే మనం కృష్ణా జలాలు సాధించేదెప్పుడు? ప్రాజెక్టులు పూర్తి కావడం, కాకపోవడం నాయకుల రాజకీయ చిత్తశుద్ధి సమస్య. పూర్తయిన ప్రాజెక్టులు, పెండింగ్లో ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాజెక్టులు అన్నింటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారే. నాయకులిచ్చే లక్ష్యాల్ని బట్టి, విడుదల చేసే నిధుల్ని బట్టి ప్రాజెక్టులు ముందుకు నడవడమో నత్తనడకన సాగడమో జరుగుతుంది. మళ్లీ చెప్పేదేంటంటే తప్పంతా మన నాయకులదే.